నమస్కారం. ఆలయం కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనం గుంటూరు టౌన్లోని రామచంద్రాపుర అగ్రహారంలో ఉన్నాం. ఇక్కడ అతి పురాతనమైన ఆలయం ఉంది. అదే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. ఈ ఆలయం 700 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన ఆలయమని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. మరి ఇక్కడ స్థల పురాణం గురించి, ఆలయ విశిష్టత గురించి ఇక్కడ ఆలయ అర్చకులను అడిగి తెలుసుకుందాం. పదండి. మనతో పాటు ఆలయ అర్చకులు యోగానందాచార్యులు గారు ఉన్నారు. ఆలయ విశిష్టతను వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. ఈ ఆలయం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎంతో పురాతనమైనది. గురువుగారు, ఈ ఆలయ స్థల పురాణం గురించి మాకు తెలియజేస్తారా? జ్ఞాన సుగస్వరూపమూలం క్షీరాబ్ధిమధ్యస్థితం యోగారూఢ రమా ప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం ద్రక్షం చక్ర వినాగధాభయకరాన్ విజ్ఞానవగ్నశితిం ఛత్రీభూత ఫణీంద్ర బిందుధవలం లక్ష్మీ నృసింహం భజే. స్వామి కొండవీటి కొండల్లో వెలిశారు. రెడ్డిరాజులు పూజించేవారు ఈ స్వామిని. వాళ్ళు మరణించడంతో స్వామి పూజలు నోచుకోక అక్కడ ఉండేటువంటి సన్నిధి శిథిలావస్థకి చేరిపోయింది. ఇది రామచంద్రపుర అగ్రహారం, ఇది వైష్ణవ అగ్రహారం. ఇక్కడ ఉండేటువంటి వైష్ణవ స్వాములకి స్వామి స్వప్నంలో కనిపించి బలాన్ చోటున్నా ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠించమంటే స్వామి అభిష్టం మేరకు సుమారుగా 700 సంవత్సరాల క్రితం ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠించ గావించింది. చాలా మహిమగల స్వామి ఈ స్వామి. కోరిన కోరికలు ఇట్లానే తీర్చేసేటువంటి స్వామి ఈ స్వామి. అతి సుందరమైనటువంటి రూపం ఈ స్వామిది. ఇది పాంచరాత్ర ఆగమం అనుసారంగా ఈ ఉత్సవాది కైంకర్యాలు, నిత్యారాధనలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ నిత్యోత్సవం, మాసోత్సవం, పక్షోత్సవం, సంవత్సరోత్సవం అని బహువిధ ఉత్సవాలన్నీ జరుగుతుంటాయి. చైత్రమాసంలో స్వామికి బ్రహ్మోత్సవం జరుగుతుంది. శ్రావణ మాసంలో స్వామికి పవిత్రోత్సవం జరుగుతుంది. ధనుర్మాసోత్సవం, పుష్యమాసంలో వచ్చేసి అధ్యయనోత్సవం జరుగుతుంది. చాలా విశేషం. శ్రీరంగ క్షేత్రంలో ఎలా అయితే 21 రోజులు అధ్యయనోత్సవం జరుగుతుందో ఈ సన్నిధిలో కూడా 21 రోజులు అధ్యయనోత్సవం జరుగుతుంది స్వామికి. అంతేకాకుండా మేము మరొకటి కూడా విన్నాం, ఎంతో మహిమగల స్వామి అని చెప్పేసి భక్తులు ఇక్కడ కోకొల్లలుగా వస్తూ ఉంటారు అని చెప్పేసి. అవునమ్మా, ఇక్కడ స్వామి అనుకున్న కోరిక ఇట్లానే నెరవేర్చేటువంటి స్వామి ఈ స్వామి. భక్తులు కొంగు బంగారమై ఇక్కడ విరాజులుతూ ఉంటారు ఈ స్వామి. భక్తులు చాలా విశేషంగా శనివారము, బుధవారం ఈ దేవాలయానికి ఇచ్చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రదక్షిణం చేసి వారి కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటారు ఈ స్వామికి. చాలా విశేషమైనటువంటి స్వామి. గురుగారు, నేను చూస్తూ ఉన్నాను ప్రదక్షిణలు ఎక్కువగా చేస్తున్నారు. అంటే మనకి ఇన్ని ప్రదక్షిణలు చేయాలని ఏమన్నా ఇక్కడ మొక్కు అని ఉంటుందా ప్రత్యేకించి? నరసింహస్వామికి బీజాక్షరాలు 32 అనమాట. ఆ బీజాక్షర సంపుటగా 32 ప్రదక్షిణాలు చేసి స్వామి కోరికలు నెరవేర్చుకోవడానికి భక్తులు ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారనమాట. ఏదైనా కోరిక ఉంటే గనక 32 ప్రదక్షిణలు చేస్తే ఆ కోరికలు నెరవేరుతాయి. ఓకే, సమయం ఏంటండి ఆలయం? ఉదయం స్వామి 6 దగ్గర నుంచి విశ్వరూప దర్శనం ఉంటుంది. 6:30 నుంచి 7:30 వరకు తిరువారాధన జరుగుతుంది. 8:30కి గోష్ఠి కైంకర్యం ఉంటుంది. 8:30 నుంచి 11:30 వరకు అర్చనాది కైంకర్యాలు ఉంటాయి. 11:30కి సన్నిధి క్లోజ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ సాయంత్రం 6కి సన్నిధి ఓపెన్ చేసి 8:30కి క్లోజ్ చేస్తారు. అంతేకాకుండా ఆ గ్రామ ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. గ్రామంలో స్వామివారికి కూడా ఉత్సవాలు ఎలాంటివి చేస్తూ ఉంటారు? స్వామికి ఇక్కడ బ్రహ్మోత్సవం జరుగుతుంది. ప్రతి పండగకి కూడా స్వామి గ్రామోత్సవానికి వేయించేస్తూ ఉంటారు. పట్టణ నలుమూల వేయించేసి భక్తుల యొక్క అభిష్టాన్ని మేరకు స్వామి ఇది చేస్తుంటారు అన్నమాట. ఈ సన్నిధిలో ఉపాలయాలుగా రాజ్యలక్ష్మి అమ్మవారు ఉన్నారు. ఇంకో ఉపాలయంగా 12 ఆళ్వార్ సన్నిధి, గోదామ్మవారి సన్నిధి ఉంది. గురువుగారు, మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి. ఆలయ విశిష్టత గురించి మాకు చాలా విషయాలు తెలియజేశారు.
గురువుగారు, ఇది ఎంతో చరిత్ర కలిగిన ఆలయం. మరి దీనికి సంబంధించి ప్రత్యేక పర్వదినాల్లో ఎలాంటి పూజా కైంకర్యాలు నిర్వహిస్తుంటారు? జై నారసింహ, జై జై నారసింహ. గుంటూరు రామచంద్రపుర అగ్రహారంలో వేంచేసినటువంటి అతి పురాతనమైనటువంటి శ్రీ వైష్ణవ దేవాలయం శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నారసింహస్వామి వారి దేవాలయం. ప్రహ్లాద పాలక పరాశర పుండరీక వ్యాసాంబరీష ఋషి సౌనిక వృన్నివాస భక్తానురక్త పరిపాలన పారిజాత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఏ భక్తుల కోసమైతే ఈ దశావతారాల్లో ఉండేటువంటి ఆ విష్ణుమూర్తి మొదటి అవతారమే నారసింహ అవతారం. ఈ నారసింహ అవతారం ఎందుకు వెలసింది అనేటువంటిది మనం గతంలో మన పెద్దవాళ్ళు పూర్వీకులు చెప్పి ఉన్నారు. ప్రహ్లాదుడు అనేటువంటి భక్తుడు తాను తన తండ్రి ఇబ్బంది పెడుతూ ఉంటే తన తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు శివభక్తితోటి శివనామస్మరణ చేయమని కొడుకుని అడుగుతూ ఉంటే నారాయణ అనేటువంటి ఆ యొక్క విష్ణు మంత్రాన్ని మాత్రమే జపించి తండ్రి కోపానికి గురయ్యాడు ప్రహ్లాదుడు. నానా ఇబ్బందులు పడ్డాడు. అనేకమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నటువంటి తరుణంలో ప్రతిసారి కూడా ఆ యొక్క విష్ణుమూర్తే కాపాడుతూ వచ్చాడు నారాయణ అనేటువంటి శబ్దాన్ని ఉచ్చరించిన మాత్రాన. అటువంటి తరుణంలో ఎరా నేను శివభక్తులో నువ్వు శివనామస్మరణ చేయకుండా విష్ణునామస్మరణ చేస్తున్నావు, ఏది నీ విష్ణువును చూపించు అంటే ఇందుగలడు అందులేడని సందేహం వలదు తండ్రి, ఎందెందు వెతికినా కనపడతాడు నా తండ్రి అని చెప్తే అయితే ఈ స్తంభంలో ఉన్నాడేమో చూపించు అని మూర్ఖంగా ఆ హిరణ్యకశిపుడు స్తంభాన్ని పగలగొడితే ఆ బాలుడి కోసమే ఆ యొక్క విష్ణుమూర్తి నారసింహావతారంలో వెలిశాడు. హిరణ్యకశిపుడిని సంహరించి ఆ బాలుడిని కాపాడాడు. ఇది విష్ణుమూర్తి అవతారాల్లో తొలి అవతారం నారసింహ అవతారం. అటువంటి పవిత్రమైనటువంటి ఈ అవతారాన్ని గురించి మన పెద్దలు చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పి ఉన్నారు. ఈ క్షేత్రంలో ఈ స్వామి ఇక్కడ ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే స్వామివారికి నవాన్నిక దీక్షతో 9 రోజుల పాటు కళ్యాణం చైత్ర మాసంలో జరుగుతుంది. చైత్ర శుద్ధ చతుర్దశి నాడు స్వాతి నక్షత్రం గడియల్లో స్వామివారి కళ్యాణం ఉదయం పూట జరుగుతుంది. అదే రోజు సాయంత్రం పూట స్వామివారి దివ్య రథోత్సవం జరుగుతుంది. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతాన ప్రాప్తి కోసం సప్తమి రోజున అంకురార్పణ జరిగి అష్టమి రోజున గరుడు పట్టం ఎగరేయటం జరుగుతుంది. ఆ గరుడాళ్ళు వారిని ప్రార్థన చేసి ఆ యొక్క గరుడు ముద్దల్ని ఇవ్వటం అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది. ఎవరైతే భక్తి శ్రద్ధలతో గరుడు ముద్దను స్వీకరిస్తారో వారికి సంతానం అనేటువంటిది ప్రాప్తి జరుగుతుందనేది భక్తుల నమ్మకం. అనేక మంది ఆ చైత్రమాసంలో ఇక్కడికి వచ్చి గరుడు ముద్దలు స్వీకరించడం కూడా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా శ్రావణ మాసంలో పాంచానిక దీక్షతో అంటే 5 రోజుల పాటు యజ్ఞం జరుగుతుంది. పవిత్రోత్సవాలు అంటారు. హోమాలను చేసి ఆ యొక్క పవిత్రాలని ధారణ చేస్తారు. సంవత్సరంలో వచ్చేటువంటి ఎటువంటి ఆటంకాలు ఏమన్నా ఉంటే వాటిని నివారణ కోసం చేసేటువంటి ఉత్సవం కనుక దాన్ని పవిత్రోత్సవం అంటారు. 5 రోజుల పాటు జరుగుతుంది యజ్ఞ యాగాది కార్యక్రమాలు. అదేవిధంగా ధనుర్మాసంలో 30 రోజుల పాటు గోదాదేవి అమ్మ ఆండాళ్ళ తల్లి తాను పాడి ఆచరించి మనసే ఆచరింపజేయబడుతున్నటువంటి ఆ తిరుపావై వ్రతాన్ని శ్రద్ధతో భక్తాదులు ఇక్కడ నిత్యం కూడా పారాయణ చేయడం జరుగుతుంది. అటువంటి కార్యక్రమం 1 రోజుల పాటు జరుగుతుంది. రంగరంగ వైభవంగా అమ్మ గోదాదేవికి నీరాటోత్సవాలు కూడా జరుగుతాయి. అదేవిధంగా ఈ ధనుర్మాసంలోనే 21 రోజు పాటు జరిగేటువంటి అధ్యయనోత్సవాలు కూడా జరుగుతాయి. ఆ అధ్యయనోత్సవాల్లో 10 రోజుల పాటు పగలపత్తు కార్యక్రమాలు, 10 రోజులు రాత్రి పూట రాపత్తు సేవలని వీటిని జరుగుతాయి. 11వ రోజున ఈ 21 రోజు కార్యక్రమాల్లో 11వ రోజున జరిగేటువంటి కార్యక్రమే ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ఉత్తర ద్వార దర్శనం అంటారు. అటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతుంటాయి. అంతేకాకుండా ఈ ఆలయంలో నిత్యార్చనలు, త్రికాలార్చనలు జరుగుతూ ఉంటాయి. ఉదయం పూటే ప్రాతకాలార్చన, మధ్యం మాధ్యమారాధన, మహానివేదన అన్నప్రసాద నివేదన చేయటం జరుగుతుంది. సాయంత్రం పూట సాయం ఆరాధన, సాయంత్రం కూడా తీర్థప్రసాద గోష్ఠి ఉంటుంది. ఇట్లా త్రికాలార్చనలతోటి స్వామి విరాజిల్లుతూ ఉంటాడు. ఈ స్వామిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉంటారో వారందరికీ కూడా మంచి
జరిగింది, జరుగుతుంది అనేటువంటి నమ్మకంతో ఈ ఆలయానికి విచ్చేస్తూ ఉంటారు. జై నరసింహ. ఇక్కడ భక్తులు కూడా ఉన్నారు, వారి అభిప్రాయాలు కూడా తెలుసుకున్నాం. నమస్కారం అండి. సో మీ పేరు? నా పేరు వెంకట వాసుదేవదాస్. ఎక్కడి నుంచి వస్తున్నారు? గుంటూరు. గుంటూరు, ఇక్కడే ఉంటారు మీరు. సో స్వామివారి మహిమ తెలుసుకొని చాలా మంది కూడా భక్తులు ఇక్కడికి వస్తున్నారు. సో ఎప్పటి నుంచి మీరు దర్శనానికి మేము వస్తున్నారు? 7 సంవత్సరాల నుంచి వస్తున్నాము. 7 సంవత్సరాల నుంచి దర్శనం చేసుకున్నారు. స్వామివారి మహిమ తెలుసుకొని వచ్చారు. ప్రతిరోజు వస్తాం. ప్రతిరోజు 4-5 ప్రదక్షిణలు చేసి నా స్వామివారిని దర్శనం చేసుకుంటే కానీ మాకు తృప్తిగా ఉండదు. అని కొద్దిగా అంటే 635 సంవత్సరాలు కూడిన గుడి కాబట్టి బాగా ఇక్కడ బాగా మహిమ ఉంది. గోష్ఠి వీలైనంత వరకు గోష్ఠి ప్రసాదంకి అట్లా వస్తుంటాం. ప్రతిరోజు ఎట్టి పరిస్థితులు మిస్ కాకుండా ప్రతిరోజు దర్శనానికి వస్తాం. ఇక్కడ 32 ప్రదక్షిణలు చేస్తే కూడా మంచి జరుగుతుంది అని అంటున్నారు. మంచి జరుగుతుంది. చేశారా మీరు ఎప్పుడైనా 32 ప్రదక్షిణలు? రోజు డైలీ వస్తాను, రోజు 5 నుంచి చేయను. 2 ఎప్పుడు చేయలే. ఎలాంటి మంచి జరిగిందండి మీకు? అంటే ఆధ్యాత్మికంగా బలం అనమాట. భగవంతుడి రోజు ప్రతినిత్యం జపం, భగవంతుడి ధైర్యం అనేది ఉంటుంది. ఎంత కష్టం వచ్చినా కానీ మాకు నరసింహస్వామి ఉన్నాడని ధైర్యం అని అంతే. అన్నీ ఆయన మంచిగా చేస్తాడు, కానీ భగవంతుడు మనం ఏం కోరుకోం. అయినప్పటికీ మాకు అన్నీ ఆయనే చూసుకుంటాడు. మేము అడగాల్సిన పని అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఇంకా ఆయన మీద భరోసా వేసేసారు అన్నమాట. ఎక్కడి నుంచి వస్తున్నారు? గుంటూరు ఆపోజిట్ మా ఇల్లు. గుడి ఆపోజిట్. రోజు రావచ్చు దర్శనం. 30 years నుంచి మేము డైలీ వస్తాము. ఎప్పటి నుంచి దర్శనం చేస్తారు? 30 years నుంచి వస్తున్నాము. మీ పేరు? నా పేరు సునీత. సో మహిమ తెలుసుకొని స్వామివారికి మాకు ఏదనుకున్నా జరుగుతుంది. సో ఎలాంటి మహిమ గల దేవుడు అని చెప్పేసి మీకు నమ్మకం కలిగింది? మాకైతే ఏ కోరిక అనుకున్నా సరే స్వామివారిని తెలుసుకుంటే జరుగుద్ది. మా బాబు ఫారెన్ వెళ్ళాలనుకున్నాము. మా బాబు వెళ్ళాడు ఫారెన్. వెళ్ళారు. ఏ కష్టం వచ్చినా ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుంటే మాకు సెట్ అవుతుంది. ఫారెన్ వెళ్ళంగానే మొక్కు తీర్చేసుకున్నారా? తీర్చుకున్నాము. మా రోజు పైనుంచి కూడా దండం పెట్టుకుంటూ ఉంటాం. సో ఎదురుగా కాబట్టి పొద్దున్నే లేకంగానే దండం పెట్టుకుంటే ఏదో ఒక టైంలో వస్తాం. 11కి రోజు ఇక్కడ విష్ణు సహస్రము అన్ని కార్యక్రమాలు చదువుతారు. లేడీస్ వస్తారు, అందరూ చదువుతారు. అందరూ జయభారతి మహిళా మండలి తరపున అందరు ఇక్కడ చదువుతారు. 11కి వస్తారు అందరూ. 11-11:30 స్టార్ట్ అవుతుంది. మేము ఏ టైంలో ఉంటే ఆ టైంలో వచ్చి వెళ్తుంటాం. మమ్మీ పేరు? వెంకట నాగలీలా కుమారమ్మ. వెంకట నాగలీలా కుమారి గారు. సో ఇక్కడ చుట్టూ ఇక్కడే ఉంటారా? గుడికి పక్కనే ఎదురుగా అందరూ పక్కనే ఉండి చక్కగా స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. ఎప్పటి నుంచి, ఎంత కాలం నుంచి? 30 ఏళ్ళు అమ్మా. ఇక్కడికి వచ్చి 30 ఏళ్ళు అయింది. అక్కడ నుండి డైలీ వస్తుంటాము. ఏ ఊరు వెళ్ళినా ఈ స్వామిని చూడలేదే అన్న భావన కలుగుతుంది, తీర్థం తీసుకోలేదే అన్న ఆలోచన వస్తుంది. మేము బాగానే ఉన్నాము ఆ స్వామి దయ వల్ల. ఇక ముందు కూడా అట్టానే ఉంటామని నా ఉద్దేశం. మంచి ఇక్కడ పర్వదినాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ధనుర్మాసంలో 30 రోజులు జరుగుతాయి. ముక్కోటి మామూలుగా చైత్ర మాసంలో ఏప్రిల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వారం రోజులు ఉంటాయి. వాహనాలు నడుస్తుంటాయి. కోలాటాలు వేస్తుంటాం. అన్నిటిల్లో పాల్గొంటాం. కోలాటాలు కూడా ఉంటాయి వాహనాలప్పుడు. అన్నీ ఏర్పాటు చేస్తారు, మేము చేస్తుంటాం. దాదాపుగా 700 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం ఇప్పటికీ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతుంది. పాంచరాత్ర ఆగమ ప్రకారం ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక్కడ చైత్రమాసంలో రథోత్సవం, కళ్యాణోత్సవం, కన్నుల పండుగ నిర్వహిస్తారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు పిలిచిన పలికే దైవమని, నమ్మి కొలిచిన వారికి కొంగు బంగారమై వరాలు ప్రసాదించే దైవమని ఇక్కడ ప్రజలు విశ్వసిస్తూ ఉంటారు. ఇది ఇవాల్టి ఆలయం కార్యక్రమం. మరో చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.